బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ మంత్రి హరీష్ రావుకు ఊరట లభించింది. హరీష్ రావు, మాజీ డీసీసీ రాధాకిషన్ రావుల మధ్య తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన 2 పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టేసింది. వారిద్దరికీ వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ బివి నాగరత్న ధర్మాసనం విచారణ చేపట్టింది. గతంలో హరీష్, రాధాకృష్ణన్పై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను హైకోర్టు క్వాష్ చేసింది. ఈ నేపథ్యంలో ధర్మాసనం స్పందిస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. అనంతరం పిటిషన్లను కొట్టివేస్తూ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ మంత్రి హరీష్ రావుకు ఊరట లభించింది. హరీష్ రావు, మాజీ డీసీపీ రాధాకృష్ణ రావులపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన 2 పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టేసింది. వారిద్దరికీ వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ బివి నాగరత్న ధర్మాసనం విచారణ చేపట్టింది. గతంలో హరీష్, రాధాకృష్ణన్పై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను హైకోర్టు క్వాష్ చేసింది. ఈ నేపథ్యంలో ధర్మాసనం స్పందిస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. అనంతరం పిటిషన్ను కొట్టివేస్తూ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. Bulletin update, stay tuned in.